కాపు యువకుడు గాదే సాయికృష్ణను పోలీసులు వేధించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అతని మృతిపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కేసును రాజీ చేసుకోవాలని బెదిరిస్తున్నామని పేర్కొన్నారు. సాయికృష్ణ చనిపోయిన విషయం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు తెలుసని అంబటి రాంబాబు అన్నారు. సాయికృష్ణ కోసం టీములు పెట్టి ఎదుగుతున్నామనేటువంటి మాట చెప్తున్నారు. కానీ పచ్చి వాస్తవం ఏమిటంటే సాయికృష్ణని అతి దారుణంగా పోలీస్ స్టేషన్లో చంపి తరువాత దహనం చేసి బూడిద చేశారు. ఇది వాస్తవం. రేపు 29వ తారీఖున గౌరవ న్యాయస్థానం సాయికృష్ణని హాజరుపరచవలసిందిగా ఆదేశించింది. ఈ లోపల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కొంత బాధ కలుగుతా ఉంది. బహుశా నేను ఇంతకు ముందు అనేక సార్లు చెప్పినట్టుగా ఇలాంటి సంఘటన, ఇలాంటి క్రైమ్ బహుశా భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్లో జరిగి ఉండదు. కొన్ని సందర్భాల్లో మనుషులు నేరస్తులుగా భావించి వారిని తీసుకువెళ్లి కొట్టినప్పుడు వారు మరణిస్తే అది లాకప్ డెత్ గా రికార్డ్ చేసి దాని మీద విచారణ జరిపినటువంటి సంఘటనలు ఉన్నాయి తప్ప విచారణ కూడా నోచుకోకుండా బాడీని కూడా మిస్ చేసి దహనం చేసి బూడిద చేసి గల్లంతు చేసేటటువంటి పరిస్థితి సాక్షాత్తు ప్రభుత్వం, పోలీసులు చేయటం అనేది అతి దారుణమైనటువంటి సంఘటన. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సందర్భాల్లో మేము మాట్లాడుతున్నాం. దీన్ని ఒక విషయాన్ని చాలా స్పష్టంగా నేను పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. దీన్ని రాజకీయం చేయాలని మేము ప్రయత్నం చేయటం లేదు. రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటం లేదు. గుండెలు కరిగి మేము చెప్తున్నాం. ఒక తల్లి ఆవేదన మేము చెప్తున్నాం. ఒక మనిషిని అత్యంత దారుణంగా మీరేదో ఇవాళ ఆంధ్రజ్యోతిలోనూ, ఈనాడులోనూ అక్కడెక్కడ రాస్తున్న రవి అని, క్రిమినల్ అని. రవి కావచ్చు, క్రిమినల్ కావచ్చు, అతను ఒక భారత పౌరుడు, 23 సంవత్సరాల యువకుడు. అతన్ని పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చి విచారణ పేరుతో చిత్రహింసలు గురి చేసి చంపేసి సాక్ష్యాధారం లేకోకుండా ఈ పోలీసు యంత్రాంగం చేసింది. దీనికి నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నారట. సాయికృష్ణ సంఘటన మీద ముఖ్యమంత్రి సీరియస్ అని పత్రికల్లో రాస్తారు. సీరియస్ అయ్యి ఏం చేశారో చూసారా? ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత విచారణ జరిపిస్తారట. నేను చెప్తున్నా ఇవాళ, దయచేసి రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోండి, మేధావులు గుర్తుపెట్టుకోండి, రిటైర్డ్ పోలీస్ ఎవరైనా ఉంటే వారు కూడా గుర్తుపెట్టుకోండి. జరిగిన విషయాలు మీ అందరికీ కూడా తెలుస్తాయి. రేపు 29వ తారీఖున కోర్టులో హాజరుపరచాలి కదా ఎంబీఎస్ కార్పస్ పిటిషన్లో. 15వ తారీఖున ఏం చెప్పారో అదే చెప్తారు. మీరు టీమ్స్ విస్తృతంగా తిరుగుతున్నాయి, గాలిస్తున్నాయి, త్వరలో పట్టుకుంటాం, మళ్ళా 29 నుంచి మళ్ళా ఒక 2 వారాలు టైం ఇవ్వండి అని అడుగుతారు. అంతకన్నా దేర్ ఇస్ నో ఆప్షన్. రెండే ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఒకటి ఏంటంటే బతికుంటే తీసుకురావడం. బతికి లేదు, అది ప్రపంచానికి తెలుసు, పోలీసులకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. కోర్టు వారి ముందు మాత్రం ఒక తెరగట్టి ఎదుగుతున్నాం అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడతారు. టైం గెయిన్ చేసే కార్యక్రమం చేస్తారు. ఇవాళ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేస్తారంటున్నారు కదా, ఆ రిపోర్ట్ కూడా ఎలా ఉంటుందో నేను చెప్తాను. రాసుకోండి. ఇవాళ సీనియర్ ఐపీఎస్ అధికారి తీవ్రంగా విచారణ చేశాడు. పలువురు వ్యక్తులు విచారించిన తర్వాత తేలిన సంఘటన ఏమిటాయంటే అతను చాలా నేరాల్లో ముద్దాయిగా ఉన్నాడు, కొంతమంది హత్యకు కూడా పాల్పడ్డాడు, గ్యాంగ్ వారు జరుగుతున్నాయి, ఏ గ్యాంగ్ వారో ఏమైపోయాడో ఇంతవరకు తెలియట్లేదు, ఇంకా ఎదుగుతున్నాం అని ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థను కాపాడేటటువంటి పద్ధతుల్లో ఆ ఐపీఎస్ అధికారి ఇవ్వబోతున్నాడు అనేది కూడా నేను ఇవాళ చెప్తాను. ఈ 2 జరుగుతాయి చూడండి. మొదటిది 29వ తారీఖే జరుగుతుంది, నిదానంగా అది కూడా జరుగుతుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే రాష్ట్ర ప్రజానికం గుర్తుపెట్టుకోవాలి. ఈ సంఘటన జరిగింది ఎక్కడో మారుమూల ప్రదేశంలో కాదు, ఎక్కడో పల్లెటూరులో చిన్న పోలీస్ స్టేషన్లో కాదు,
విజయవాడలో రాజధాని నడిబొడ్డు